సినిమాలకి ప్రమోషన్స్ అనేది మామూలుగా చేయరు. నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారు. చానా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఘనంగా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు. అదే విధంగా సీరియల్ చరిత్ర కూడా మారబోతుంది అంటే యెస్ అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. 'పొదరిల్లు' అనే సీరియల్‌కి మంచి ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ మనం చెప్పాం కూడా. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. 'దేవ', 'మిథున' అలాగే మన 'బాలు', మన 'ధీరజు', 'రామరాజు' గారు వీళ్ళందరూ కలిసి కూడా మంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే మన 'కార్తీక్ బాబు' ప్రొడక్షన్ హౌస్‌లో నుంచి వస్తుంది కాబట్టి, అంటే 'సత్యభామ' సీరియల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి, 'సత్యభామ' సీరియల్ లాగా అర్ధాంతరంగా ఆగిపోకుండా చాలా సక్సెస్ కావాలనేసి 'కార్తీక దీపం' రిలీజ్ అయినప్పుడు, అంటే 'కార్తీక దీపం నవవసంతం' ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఇదే విధంగా ఒక గ్రాండ్ లాంచ్ అనేసి ఓపెన్ చేసి మనకు రిలీజ్ డేటు అలాగే టైం అయితే ఇచ్చారు. అదే విధంగా 'పొదరిల్లు' సీరియల్‌కి మనకి ఏ రోజు రాబోతుంది, అలాగే ఏ టైంలో రాబోతుంది అనేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉండ్రు. మొత్తం ఆల్ ఆర్ వెల్కమ్ అనేసి అయితే చెప్పారు. ఎవరైతే సికింద్రాబాద్‌లో ఉంటారో వాళ్ళైతే వెళ్ళండి. నేను కావాలంటే అడ్రస్ కూడా మీకైతే చెప్తాను. అడ్రస్ ఎక్కడ అనేసి సికింద్రాబాద్‌లో వీబీఆర్ గార్డెన్స్ అంట. హెచ్‌డి రోడ్, సిటిజన్ కాలనీ, భవానీ నగరు, అవలాల, సికింద్రాబాద్ అంట. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళొచ్చు. రేపు సాయంకాలం 5 PM అయితే ఉంది. సండే 5 PM అయితే ఉంది. ఎవరు మిస్ కాకుండా వెళ్ళండి. ఇక్కడ గెస్ట్‌లుగా అయితే మన 'కార్తీక్' గారు అయితే వస్తుంటారు. అలాగే 'బాలు', 'అవినాష్' గారు, అలాగే 'బేబక్క' 'బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్, అలాగే మన హీరోయిన్ 'సింధూర' గారు అయితే వస్తుంటారు. అలాగే మన హీరో 'చక్రి' గారు అయితే వస్తుంటారు. అంటే 'పొదరిల్లు' సీరియల్ హీరో 'చక్రి' ఉన్నారు కదా, వాళ్ళైతే వస్తుంటారు. మొత్తం 6 మంది అయితే వస్తుంటారు. ఇంకా చాలా మంది అయితే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అక్కడ ఏమైనా ఫోటోలు ఉంటే, అలాగే రిలీజ్ డేట్ రాగానే నాకైతే మెసేజ్ చేయండి. మీ పేరు చెప్పి మరి అక్కడ నేనైతే కామెంట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ అయితే 9:30 స్లాట్ ఫిక్స్ అయ్యారనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ డేట్ కూడా నేనైతే చెప్తాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ మండే వచ్చి December 1 అయితే వస్తుంది కదా, December 15కి వస్తుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం. December 15కి వస్తుంది, లేకపోతే December 8 కన్నా రావచ్చు. ఈ 2 డేట్లలో అయితే లాంచింగ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మామూలుగా అయితే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో చేస్తారనేసి అయితే తెలుస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సీరియల్ చరిత్ర తిరగరాస్తారనిపిస్తుందా? లేకపోతే యథావిధిగా ముందులాగానే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? వేరే వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేయరనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అసలు 'కార్తీక దీపం' దాదాపు వచ్చి కూడా 1½ ఇయర్ అయితే అవుతుంది. ఇప్పుడు 'కార్తీక దీపం' 1½ ఇయర్‌లోంచి ఏ సీరియల్ గాని గ్రాండ్ లాంచ్ అయితే చేయలేదు. ఈ 'పొదరిల్లు' సీరియల్ మాత్రమే గ్రాండ్ లాంచ్ అయితే అవుతుంది. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ అయితే అందరూ న్యూస్ ఛానల్స్‌లో పబ్లిష్ అవుతుంది. ఆటోమేటిక్‌గా సీరియల్‌కి మంచి హైప్ వస్తుందనేసి ఈ విధంగా ప్లాన్ చేశారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మాట్లాడదాం అన్ని ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.